కదా. ఇప్పుడు దీంట్లో మీకు కొన్ని కలర్స్ నేను అడుగుతాను, చెప్పండి. కలర్స్ అడగనా మరి? షేప్స్, కలర్స్, ఫ్రూట్ కలర్, ఫ్రూట్ పళ్ళ కలర్, ఇవేంటివి? తెలుగులో చెప్పండి. కాదు, ఫ్రూట్స్. వెరీ గుడ్. ఫ్రూట్స్ తెలుగులో ఏమంటాము? ఇవి షేప్స్. షేప్స్ ఇంగ్లీష్ లో షేప్ అంటాం, తెలుగులో ఏమంటాము? ఆకారాలు. ఆకారాలు తెలుగులో ఏమంటాము? ఆకారాలు తెలుసుకునే ముందు కలర్స్ తెలుసుకుందాం. కలర్స్ చూడండి, ఇదేంటిది? వాళ్ళు వాళ్ళ ఉంది, రౌండ్ గా ఉంది. ఏంటి? రౌండ్ గా ఉంది. దీంట్లో ఎన్ని కలర్స్ ఉందో తెలుసుకుందామా? చెప్తారా మరి మీరు? రంగు పేరు చెప్తారా? ఇదే రంగు. ఏ రంగు? ఏ కలరు? రెడ్. తెలుగులో ఏమంటాము? ఎరుపు. ఎజిత్ ఇక్కడ తెలుగులో ఏమంటాం ఈ కలర్ ని? ఏంటి? ఎరుపు. ఏ రంగు? ఎరుపు రంగు. వెరీ గుడ్. దాని తర్వాత ఇదే రంగు బ్లూ. ఏ రంగమ్మా? బ్లూ. మరి తెలుగులో ఏమంటాము? క్లాస్ పట్టాలి. నేరం చెప్పిన వాళ్ళకి క్లాస్ పట్టాలి. ఇదేంటి? మంచి కూర్చోండి. గ్రీన్. తెలుగులోనా? పచ్చ. వెరీ గుడ్. ఇదే రంగు వైట్. వేస్తాను. వెరీ గుడ్. ఏంటిది? ఇలా వైట్. తెలుగులోనా? తెలుగు. వీళ్ళు పాస్పోర్ట్ వచ్చింది. తెలుగు. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఒకటి. ఆరెంజ్. ఆరెంజ్ ని తెలుగులో ఏమంటాము? ఆరెంజ్ ని తెలుగులోనా? కాసాయ రంగు. ఇదే రంగు? కాసాయ రంగు. సరిగ్గా కూర్చోండి. ఇప్పుడు ఇదే రంగు? ఇదే రంగమ్మా? తెలుగులో ఏమంటాము? పసుపు. ఏంటి? పసుపు. వెరీ గుడ్. మీరు అంగన్వాడి విద్య అంత గట్టిగా ఎందుకు వస్తావు? మెల్ల చెప్పు. అంగన్వాడి విద్య. అంగన్వాడి విద్య. వెరీ గుడ్. చెప్పారు. కరెక్ట్ చెప్పేసారు మీరు మంచిగా. సరే, ఇప్పుడు షేప్ చెప్తాను. ఫ్రూట్స్ షేప్ చెప్పండి. కొన్ని ఇదేంటిది? ఇదేం పండు? బొప్పాయి పండు. ఇది బనానా. తెలుగులోనా? అరటి పండు. దానిమ్మ. ఇంగ్లీష్లోనా? 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 పామోగ్రనేట్. ఆరెంజ్. తెలుగులోనా? తెలుగులోనా? కమల. కమల పండు. ఏం పండు? ఏదమ్మా? ఇంగ్లీష్లో ఏమంటాం? ఇంగ్లీష్లో